గం గణపతయే నమః. మనిషి జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఎప్పుడు తాను ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఉండాలి. లక్ష్యము లేని జీవితం అలక్ష్యమవుతుంది. ఏదైనా సాధించాలంటే మనిషి ఎప్పుడు కూడా ఒక నిర్దేశితమైనటువంటి ప్రణాళికను ఏర్పరచుకొని దాని ద్వారా తన యొక్క లక్ష్యాలను నెరవేర్చుకోవాలి. అప్పుడేమవుతుంది, తాను ఎంచుకున్నటువంటి లక్ష్య సాధనలో విలువలు పెరుగుతాయి. ఆ విలువలు పెరగడానికి ప్రాధాన్యత మనం ఇవ్వడం వలననే. కనుక లక్ష్యము అనేది ప్రధానం. కేవలం లక్ష్యం ఉంటే సరిపోతుందా? ఆ లక్ష్యం ఎలా ఉండాలి? విలువలతో కూడినటువంటిదే ఉండాలి. ఎటువంటి విలువలు? ఉన్నతమైనటువంటి విలువలతో కూడినట్టుదే ఉండాలి. అటువంటి లక్ష్యాలను సాధించడంలో మనిషి ఎప్పుడు కూడా శ్రమ పడుతూనే ఉండాలి, పరిశ్రమిస్తూనే ఉండాలి. అంతే తప్ప సాధించేశామని తృప్తి పడటానికి లేదు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎప్పుడు ఏదో ఒకటి సాధిస్తూనే ఉంటాడు. అవి వేరు. కానీ జీవితంలో ఒక లక్ష్యం, మనం ఏదైనా ఒకటి, నేను ఒక మంచి వక్తను కావాలి అనుకున్నావు, లేదు నేను ఒక మంచి ఉన్నతమైన పదవిలో ఉండాలనుకున్నాను. ఇట్లా ఉన్నతమైనటువంటి లక్ష్యాలను ఎంచుకోవడంలో మనిషి ఎల్లప్పుడూ తపన పడుతూనే ఉండాలి. ఆ విషయంలో ఎక్కడ కూడా తాను వెనుకడుగు వేయకుండా ఉండాలంటే తన లక్ష్య సాధనలో విలువలను గ్రహించి ఉండాలి, విలువను తెలుసుకొని ఉండాలి. అప్పుడే మనిషి తాను ఎంచుకున్నటువంటి మార్గంలో, అది కూడా సరైన మార్గంలో, తన యొక్క లక్ష్యాలను అంటే జీవిత గమ్యాలను సునాయాసంగా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎలాగో మనం వివరంగా చూద్దాం. ఈరోజు లక్ష్య సాధనలో విలువల ప్రాధాన్యం అనే అంశం మీద మాట్లాడతాను. ప్రార్థన. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. విలువలంటే ఏంది? తప్పొప్పుల పట్ల మనం ఏర్పరచుకున్నటువంటి నమ్మకాలు. ఉదాహరణకు, మన మనసు బాగాలేని సందర్భంలో ఎవరైనా గుడికి వెళతారు, ఒకరేమో బార్కి వెళతారు, మరొకరు ధ్యానం చేసుకుంటారు. అంటే అది ఆయా వ్యక్తుల యొక్క విలువలు అన్నమాట. అంటే అందరూ ఒకే మార్గాన్ని ఎంచుకోరు కదా. అంటే నమ్మకాలు ఎలా ఉన్నా అసలైన విలువలు మాత్రం తమ విలువను ఎన్నటికీ కోల్పోవు. అవి మానవాళి ఉన్నతి కొరకు ప్రకృతి మనకి ఏర్పరిచినటువంటి కొన్ని నియమాలు. అంటే విలువలతో బ్రతకడం అంటే అంతర్లీనంగా ఉన్నటువంటి ఉన్నతంగా బతకడం, చెప్పింది చేయడం, మరి చేసింది చెప్పడం. ఈరోజు ధనం సంపాదించాలంటే విలువలకు తిలోదకాలు ఇవ్వాలనే నమ్మకం ప్రబలుతోంది. పక్కవాడు ఏమైతేనేం, నాకేం, నా పని జరిగితే చాలు అన్న చందాన ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా అది కలిసి రాదు అనే సత్యాన్ని గ్రహించాలి. మనం చేసేటువంటి పని ఎటువంటిదైనా సరే అంతిమంగా మనకి అది విలువలను చేకూర్చేటట్టుగా ఉండాలి. ఆ విషయం చాలామంది గ్రహించలేకపోతున్నారు. ప్రత్యేకించి ఎవరి జీవితం వారి విలువలకు అనుగుణంగా ఉంటే ఆనందంగా ఉంటుంది. అంటే ఇంటిలో ఉత్తమ విలువలు కల వ్యక్తి ఒకరు ఉంటే ఆ ప్రభావం ఇతరుల మీద పడుతుంది. అదే ఇంటి యజమాని ఉత్తమ విలువలు కలవాడైతే ఆ ప్రభావం కుటుంబం మొత్తం మీద ఉంటుంది. అంటే ఉత్తమ విలువలు కలవారు ఏ రంగంలో ఉన్నప్పటికీ ఈ పేరు ప్రతిష్టలు సులభంగా సంపాదించుకుంటారు. వీరిని చూసి ఇతరులు గౌరవిస్తారు. ప్రతి పనిలో తమదైన ముద్రను కూడా వాళ్ళు సృష్టిస్తారు. నాయకత్వ లక్షణాలు వీరికి సొంతమైనటువంటిదే. ఒక లక్ష్యం కలిగి ఉండడం ద్వారా వీరిది సాధారణ విజయం కాదు సుమి, అసాధారణ విజయం సొంతం చేసుకుంటారు. వీరు కేవలం బ్రతకడం కోసం జీవించరు. మీకు తెలియని ప్రదేశంలో ఉన్నారనుకోండి, ఉత్తర దిక్కు ఎటుందో చెప్పమని టక్కని మిమ్మల్ని అడిగితే మీకు తెలియకపోవచ్చు లేదా ఊహించవచ్చు. కానీ దిక్సూచి ఉంటే అది కరెక్ట్గా చూపిస్తుంది. అలాగే
మన యొక్క అంతర్వాణి అడిగితే కూడా ఎప్పుడూ మనకు సరైన దారినే చూపిస్తూ ఉంటుంది. కానీ అంతిమంగా జీవితంలో ఏమి కావాలో స్పష్టత లేదనుకుందాం. అప్పుడు వ్యక్తి విలువల విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. ప్రకృతిలో శిక్షలు, బహుమతులు అనేది ఏమి ఉండవు సుమి. కేవలం పర్యవసానాలు మాత్రమే ఉంటాయి. పూర్వ కర్మఫలం కొన్ని జన్మలకు వస్తే కొంతమందిని చూస్తుంటే ప్రస్తుత కాలమో ఎక్కడికెక్కడో అకౌంట్ సెటిల్ అయిపోయినట్లుగా మనకు కనపడుతుంది. ఈ మాట అన్నప్పుడు ఒక ఆమె సందేహం వచ్చింది. లేదండి, ఏ సంవత్సరం అకౌంట్ ఆ సంవత్సరమే సెటిల్ అయిపోతుంది అన్నారు. మరి ప్రస్తుత స్పీడ్ యుగంలో ఏదైనా సాధ్యమే కదా. అంటే తన సామర్థ్యంతో మనిషి జీవితంలో అత్యున్నత శిఖరాలను చేరుకోవచ్చు. అయితే అక్కడ నుండి జారి పడిపోకుండా ఉండాలంటే మాత్రం మచ్చలేని నడవడిక మాత్రమే అవసరమవుతుంది, చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అయితే మారుతున్న విలువలు ఏందండి? ఈరోజు అన్నింటికన్నా కూడా మరి విలువైనది ఏమైంది చెప్పండి? డబ్బు. ధనం మూలమిదం జగత్ అంటారు. ఇది చాలా ఆహ్వానించదగిన మార్పు అయినప్పటికీ ధనం కొరకు మనం మరింత విలువలకు తిలోదకాలు ఇవ్వడం ఉందే, అది శీలాన్ని కోల్పోవడంతో సమానం. ఏ రకంగా ధనం సంపాదించాలనే దృక్పథం ధనవంతులను చేసిన ఐశ్వర్యవంతులను చేయదు. అంటే వీడు ఆ తర్వాత ధనం ఖర్చు పెడుతూ అందరి ప్రశంసలు పొందడానికి ప్రయత్నిస్తారు. దురదృష్టవశాత్తు ప్రస్తుత సమాజంలో ఇలాంటి వారు కూడా అందలమెక్కుతున్నారు సుమి. కానీ ఈ నిష్ప్రయోజనమైనటువంటి సమాజంలో ఈ డమ్మీ హీరోలు పైకి విజేతలుగా కనపడినప్పటికీ లోపల ఎన్నో భయాలు, అసంతృప్తి, ఆత్మన్యూనతా భావన, మరికొన్ని మానసికమైనటువంటి సమస్యలతో అత్యంత దారుణమైనటువంటి అంతర్జీవితాన్ని గడుపుకుంటూ బతుకుతుంటారు. ఇంద్రియ సుఖాలే జీవితం అనుకునే వాటికి బానిసవుతుంటారు. ఉదాహరణకు మద్యం సేవించడం, పరస్త్రీ సంభోగము మొదలైనన్నింటి కూడా ఈ కోవకు చెందినటువంటివి. ఈ విలువలు లేని వారికి ఇంట బయట నిజమైనట్టు విలువ అని ఎప్పుడూ ఉండదు సుమి. ఈరోజు మన విద్యార్థులకు స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ విద్యాభ్యాసం జరుగుతుంది అనుకుంటున్నారా? లేనే లేదు. ఇప్పుడు సినిమా హాళ్లలోనే జరుగుతుంది. ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అని ఎవరు నేర్పుతున్నారో తెలుసా? మన సినీ కథా మాటల రచయితలు. డబ్బు సంపాదించడానికి అతి సులభమైనటువంటి దారి మనిషి ఇంద్రియాలనే బలహీనత మీద వ్యాపారం చేయడమే జరుగుతుంది. అసలు ఏది మంచో ఏది చెడో కూడా తెలియని వారికి ఈ యువకుల సినిమాల పేరిట పనికిరానటువంటి ప్రేమ కథలు తీయడం వ్యాపారం పేరిట మనల్ని కలుషితం చేయడమే అవుతుంది. ఈరోజు ప్రేమ పేరుతో జరుగుతున్నటువంటి విపరీత పోకడలు చూస్తే అసలు సెన్సార్ బోర్డు వారు సినిమాల్లో పోకిరీ వేషాలను హీరోయిజంగా చూపించి పసి మనసులు ప్రభావితం చేసేటువంటి సన్నివేశాలను లేదా అలాంటిది 2 లేదా 3 సినిమాలను కనుక బ్యాన్ చేస్తే కొత్త వారు అలాంటి సినిమాలు తీయడానికి భయపడతారు. దాని నిర్మాణాల జోలికి పోరు. ఎందుకంటే మీరు చూసినట్టయితే పిల్లలకి సినిమా కళాశాలలో కానీ విద్యాలయాల్లో కానీ మాస్టర్ చెప్పేటువంటి వాటికన్నా సినిమా హీరోల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య ఒక సినిమా ఒకటి వచ్చింది, తగ్గేదేలే అని. చూడండి, ప్రతి ఒక్కడు ఆ బాలగోపాలం పెద్దవాడు కూడా అంటుంటారు ఆ తగ్గేదేలే అని. ఆ ఇమిటేషన్ చూశారుగా, ఏమైనా ఉపయోగం ఉందా? అది మాస్టర్ గొంతు చించుకొని ఎన్ని మంచి మాటలు, మరి వేమన శతకాల లాంటి పద్యాలు, నీతి సూక్తులు చెప్తున్నా ఒక్కడైనా బుర్రకెక్కుతుందా? కాలమహిమ. ఈరోజు టీవీ మీడియా విపరీతంగా పెరిగిపోయి, ఛానల్స్ విపరీతంగా పెరిగిపోయి తమ మనుగడ కొరకే ఎలాంటి వార్తలు ప్రసారం చేస్తుందో
మనోరంజకంగా జీవితంగా మనసులను ఏ రకంగా ప్రభావితం చేస్తుందో అనుకుంటూనే అదే పనిగా అటువంటి కార్యక్రమాలనే చూస్తూ ఉంటాం. ఊరిలో ఉన్న చెత్తంతా మన మనసులో వేసుకోవడమే అవుతుంది. మనిషి అభివృద్ధి చెందడానికి సెల్ ఫోను, టెలివిజన్, సినిమాలు గొప్ప సాధనాలు. వాటిని మన నియంత్రణలో ఉంచుకోవాలే కానీ వాటి నియంత్రణలోకి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు టీవీలో వచ్చే గొప్పవారి ఇంటర్వ్యూలు, చర్చలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు మనం ఆయా వ్యక్తులకు వద్దకు వెళ్ళినా కూడా దొరకనివి దొరుకుతుంటాయి. అలాంటివి స్వీకరించాలి. ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమా చాలా అర్థవంతంగా స్ఫూర్తినిచ్చేవిగా ఉంటున్నాయి. సినిమాలు ఎలా ఉన్నా మన లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు ఎందులో అయినా సరే మనం మంచిని మాత్రమే గ్రహించే తత్వం అలవోకగా అలవడుచుకుంటాము. లేకపోతే పాశ్చాత్య విలువలు ఎలా ఉంటాయి? విలువల విషయంలో కొంతమంది తర్కవాదం చేస్తారు. రోజు ఎంజాయ్ చేయాలి అనే భావన బాగా ప్రబలింది. అరే ఈరోజు ఎంజాయ్ చేయకపోతే ఎట్లా? రోజు లేకపోతే అంటే ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం, ఏ రోజు కాదు ఈరోజు ఎంజాయ్ చేయాలి, ఈరోజు ఎంజాయ్ చేయాలి అనేది ఒక రకమైనటువంటి మానసిక రుగ్మత అనొచ్చేమో. ఆనందంగా ఉండాలి అనుకోవడం తప్పు కాదు సుమి, కానీ మన ఇంద్రియ సుఖాలనే ఎంజాయ్ చేయడం అనుకోవడం ఉందే అది అజ్ఞానం. ఇక్కడ తప్ప ఒప్ప అన్నది కాదు, వివేకమా అవివేకమా అన్నదే చాలా ముఖ్యం. బహుశా ఇది పాశ్చాత్య సంస్కృతి దిగుమతి వలన ముప్పై ఉంటుందేమో, కానీ అక్కడ జరుగుతున్న పరిస్థితి గమనించిన మన యువత కళ్ళు తెరిస్తే బాగుంటుంది. అవునా కదా? అమెరికాలో బాల నేరస్తుల సంఖ్య ఎక్కువ. కారణం సరైన విలువలు లేకపోవడం. విడాకులు తీసుకున్నటువంటి దంపతులు ఎక్కువగా మనకి అక్కడ తారసపడతారు. విడాకులకు మూల కారణం ఏందయ్యా? ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడమే. వివాహంతో వచ్చేటువంటి శారీరక మానసిక అవసరాలకు విలువ లేకపోవడానికి కారణం అది అంగడిలో దొరికే వస్తువు అంత సులభమైపోయిందయ్యా. అమెరికా విషయంలో ఒక నానుడు ఉంది. అక్కడ ఆఫీసుకు వెళ్ళేటప్పటికీ ఉద్యోగం ఉంటుందని గ్యారంటీ లేదు. ఇంటికి వచ్చేసరికి భార్య ఉంటుందని కూడా గ్యారంటీ లేదన్న. అంటే ఒక శారీరక అభివృద్ధే కాకుండా మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక అభివృద్ధి జరగనప్పుడు కేవలం ర్యాంకులు, ఉద్యోగాల కొరకే చదువులైనప్పుడు, బ్రతకడం కొరకే జీవితాలైనప్పుడు ఏమవుతుంది? మనిషి పక్కదారి కాదు తప్పుదారి పడినట్లవుతుంది కదా. ఈరోజు మనం పిల్లల్ని నిందించే బదులుగా మన విద్యా వ్యవస్థలో అది ఎన్సీఆర్టీ ఉంది కదా, వారు ప్రతిపాదించిన విధంగా యుద్ధ ప్రాతిపదికన అమలు చేయగలిగితే, ఉపాధ్యాయులకు కొత్త విద్యా విధానంలో శిక్షణ ఇచ్చి తల్లిదండ్రులకు అవగాహన గనక కల్పించినట్లయితే మన దేశం ప్రపంచానికి అవసరమైనటువంటి మేధావులతో నిండిపోవడానికి 10 ఏళ్ళు లోపే సాధ్యమవుతుంది. అందుకని ప్రభుత్వం ఏం చేయాలి? నిద్ర నుండి లేవాలి. మొదలు నిద్రపోతానే ప్రభుత్వం మేల్కొని ఆ అభివృద్ధి మనదాకా వచ్చే వరకు వేచి చూసే కన్నా తల్లిదండ్రులే అవగాహన పెంచుకొని తమ పిల్లలలో ఉన్నటువంటి సహజమైనటువంటి మేధో వనరులను గుర్తించి వాటిని ప్రోత్సహించి ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ప్రభుత్వమే వారికి పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి అవార్డులు ఇచ్చి సత్కరించే స్థితికి వస్తుంది. అంటే పిల్లలలో ఉన్నటువంటి సహజమైనటువంటి మేధస్సు గురించి అవగాహన కొరకై వ్రాయబడినటువంటి ది ఫైర్, అమ్మా నాన్న, ఓ జీనియస్ పుస్తకాలు చదవండి. అలాగే కేవలం ఇది ఉంటే సరిపోతుందా స్వామి అంటే ఆరోగ్య విలువలు కూడా అవసరము. అంటే ఆరోగ్యం మహాభాగ్యం కదా, అది లేకపోతే ఏమున్న ప్రయోజనం ఉంది? అంటే ఈనాటి పిల్లలు ఏది ఇష్టపడితే అది తింటేస్తున్నారు.
వాళ్ళ ఆహారం చూడండి, చాక్లెట్లు, చిప్స్, బేకరీలో ఉండేటువంటి ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్ పదార్థాలు, కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు లాంటివి ఇవన్నీ వాళ్ళకి ముఖ్య ఆహారం అయిపోయింది. కబడ్డీ, ఫుట్బాల్ లాంటి శారీరక ఆటలు, ఇది ఆరోగ్యం ఇచ్చే ఆటలు వదిలేశారు. ఏం చేస్తున్నారు? దాని బదులుగా కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నారు. అంటే మనిషి యొక్క మార్పు ఎలా ఉంది చూడండి. ఎక్కువగా టీవీలు చూడటం వలన, కంప్యూటర్ గేమ్స్ లాంటి ఆటల వలన ఏమవుతుంది? మెదడు మొద్దుబారిపోతుంది అని సైంటిస్టులే చెప్తున్నారు, కనుగొన్నారు కూడా. ఇక పెద్దవారు సంపాదన పెరిగే కొద్దీ ఆయిల్తో కూడిన వంటకాలు, అలాగే మాంసాహారంతో కూడినటువంటి వంటలు నిత్యం తింటూనే ఉంటారు. ఇది నిత్యకృత్యమైపోయింది. అంటే 100 కోట్ల జనాభా ఉన్నటువంటి, అంటే 100 కోట్లకు పైగా, అంటే ఇప్పుడు 140 కోట్లు అంటున్నారు. భారతదేశానికి ఒలింపిక్స్లో చూసి ఒకే ఒక పథకం వచ్చింది. కారణం ఏమిటా అని 1600 మంది స్కూల్ పిల్లలను మనం సర్వే చేస్తే కేవలం 4 మాత్రమే, ఏది 1600లో శారీరక సామర్థ్యం కలిగి ఉన్నారు అని నిర్ధారణ బయటపడింది. చూసారా? మరి ఒలింపిక్స్లో మనకు ఒక్క బంగారు పథకం రావడానికి 100 ఏళ్ళు పట్టింది. స్కూల్స్, కాలేజెస్ లేదా మార్కెట్ సెంటర్లోకి వచ్చేశాక ఇక ఆట స్థలం ఎక్కడుంది చెప్పండి? పోటీ పరీక్షల పేరుతో ఎక్స్ట్రా క్లాసులకే సమయం సరిపోకపోతే ఇక ఆటలకు సమయం ఎక్కడ ఉంటుంది? విద్య ఎప్పుడైతే కార్పొరేట్ రంగంలో వెళ్ళిపోయిందో అది వ్యాపారాత్మకమైపోయింది తప్ప విలువలను పెంచేదిగా లేకుండా పోయింది. ఈరోజు ఆరోగ్యం గురించి ఆలోచన తగ్గడానికి కారణం ఏంది? అన్నిటికీ మందులు ఉన్నాయిలే అనుకోవడం ఒకటే కారణం. చూడండి, ఒక షుగర్తో బాధపడుతుంటాడు అతను, స్వీట్స్ తినకూడదు కానీ ఏమంటాడు అసలు, ఏముంది 2 స్వీట్లు తినే, 4 స్వీట్లు ఎక్కువ తింటే నష్టమైంది, 2 టాబ్లెట్ ఎక్స్ట్రా వేసుకుంటా అని ఒక నిర్లక్ష్య ధోరణి వచ్చింది. అంటే తన జిహ్వా చాపల్యాన్ని చంపుకోకుండా దాన్ని రెమెడీస్ని చేతిలో పెట్టుకున్నాం కాబట్టి ఏదైనా చేయొచ్చు అనుకుంటాడు. సరైన వ్యాయామం, సమతుల ఆహారం తీసుకున్న వారికి ఏ మందులతో పని లేదు. ఆరోగ్యం పాడైతే ఏ మందులు పూర్తిగా నయం చేయవు, కేవలం టెంపరీ. అందరూ ఎయిడ్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఇప్పటికీ క్యాన్సర్ ఎక్కువగా ప్రబలుతున్నది అనే విషయం మర్చిపోతున్నారు. దీనికి కారణం ఏంది? ఎక్కువ శాతం సరైన పోషకాహారం తీసుకోకపోవడమే ప్రధాన కారణమవుతుందని గ్రహించాలి సుమి. ఈరోజు చాలామంది యొక్క లైఫ్ స్టైల్ని కనుక మనం చూసినట్లయితే వాళ్ళు ఆ పద్ధతి వదిలేసి స్టైల్ కొరకే జీవించడం వలన లైఫ్ స్టైల్ వ్యాధులు కూడా కొత్త రకం జబ్బులను మనం ఆహ్వానిస్తున్నట్టు అయిపోయింది కదా. అంటే మనిషికి 2 ఉండాలంటే తాను అసలు ధర్మాన్ని గుర్తించి ఆ పనిని ఒక కర్మయోగిలాగా నిర్వర్తించినప్పుడయ్యే ఈ ఆనందం అనేది కలుగుతుంది. అప్పుడు అర్థం వస్తుంది, ఆర్థిక స్వాతంత్రము వస్తుంది. మరి అలాంటి ఆదాయంతో కూడినటువంటి విలాసాలకు వెచ్చించిన ఒత్తిడి చెంత చేరదు. ఒక ఆయన అడిగాడు, విలువలు ఉన్నాయి, మంచి విలువలు అంటే ఏంది, అవి ఎందుకండి అన్నాడు. ఉదాహరణకు ఒక సేల్స్ మెన్ ఏదైనా వస్తువు అమ్మవలసి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? తన వస్తువు అమ్మడమే ముఖ్యం అనుకుని తన యొక్క ప్రతిభా పాఠవాలంతా ఉపయోగించి ఆ వస్తువు అవసరం లేని వాడికి అమ్మడం తప్పుడు విలువ. నాసిరకం వస్తువుని అమ్మడం మరింత తప్పుడు విలువని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు ఈ సేల్స్ రంగంలో 2 విలువలు ఏ సేల్స్ మెన్ అయినా పాటించాలి. మొదటిది, కొనుక్కునేవారికి ఆ వస్తువు అవసరమా అని ఒకటి. రెండవది, అమ్మే వస్తువు మంచిదా అని కూడా బేరీ చేసుకోవాలి. ఇటువంటి విలువలు కలవారు మాటిమాటికి కస్టమర్లను వెతుక్కునే అవసరం లేదు. ఎందుకని కస్టమర్లే వెతుక్కుంటూ వస్తారు. ఎవరి శీలాన్నైనా పరీక్షించాలంటే వారికి అధికారం ఇచ్చి చూడండి అన్నాడు ఎవరు?
అబ్రహాం లింకన్. ప్రస్తుతం చెడు విలువలు లేనంత మాత్రాన మీకు మంచి విలువలు ఉన్నట్లు కాదు సుమి. మంచి విలువలు మనసులో పాతుకుపోయి ఉండాలి. అవి అవసరాన్ని బట్టి మారేవి కాదు. మన పంచేంద్రియాలు ప్రతి నిమిషం మంచి విలువలకు వ్యతిరేకంగానే మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. నిజానికి ఇహలోకంలో ఉండేటువంటి సుఖాలకు లొంగిపోయి ప్రలోభాలు వచ్చినప్పుడే అసలు విలువలు బయటపడుతుంటాయి. ధనం పోగొట్టుకున్నారా? ఏమీ పోగొట్టుకోలేదు. ఆరోగ్యం పోగొట్టుకున్నారా? ఎంతో కొంత పోగొట్టుకున్నట్లు. శీలం పోగొట్టుకున్నారా? అంతా పోగొట్టుకున్నారు అంటాడు. అందుకనే అంటారు కదా, వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అలాంటి విలువలు ఏంది? ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏ విలువలు తప్పు కాదు, ఒప్పు కాదు అని వింటుంటాం కదా. అసలైన విలువలు అవసరాలను బట్టి మారవు. మీరు ఆవు అబద్ధం ఆడడం ఎప్పుడైనా చూసారా? లేదు. ఎందుకంటే అది మనిషి కాదు కాబట్టి. అలాగే తప్పు చేయడం తప్పు కాదు, అది తప్పని తెలుసుకోకపోవడం చూసారా? అది చాలా తప్పు. ఈరోజు దొరికితే దొంగ, లేకపోతే దొరలా ఉండేవారు ఎక్కువ మంది కనపడుతుంటారు మనకి. దొరికిన వారు పట్టుబడినందుకు బాధపడుతున్నారు, కానీ తప్పు చేసినందుకు ఏమాత్రం పశ్చాత్తాపడడం లేదు. అది చాలా దురదృష్టకరం. విలువల విషయంలో ఇది మంచి చెడు అని తన యొక్క మనస్సాక్షి ప్రతి ఒక్కరి మనసులో ఎల్లవేళలా చెబుతూనే ఉంటుంది. ఇది విన్న వాళ్లకు అర్థమవుతుంది, వినని వాళ్లకు కొన్నాళ్లకు మొద్దుబారిపోతుంది. ఏదైనా కూడా వాడుతుంటేనే కదా ఆరోగ్యంగా ఉండేది, అవునా కదా? ఏది మంచి ఏది చెడు అని సందేహం వచ్చినప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. మీకు సమాధానం వస్తుంది. ఎవరైనా మీ వ్యక్తిగత జీవితం మీద పరిశోధన చేసి పత్రికల్లో మీ అంతర్గత విషయాలను యథాతథంగా ప్రచురిస్తే ఏమవుతుంది? మీ ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మిమ్మల్ని చూసి గర్వపడతారా లేక ఇబ్బంది పడతారా అనే విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చేసి మనుషులందరూ అంతిమంగా చిట్ట చివరిగా కోరుకునే అత్యంత విలువైన విలువలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏం చెప్పండి? మనశ్శాంతి. రెండవది ఆరోగ్యం. మూడవది ప్రేమ. 4 ఆర్థిక స్వాతంత్ర్యం. 5 అర్థవంతమైనటువంటి లక్ష్యాలు. 6 ఆత్మసంతృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంట కదా, అదనమాట. ఊహించండి, మనశ్శాంతి మన విలువైతే నిర్ణయాల సమయంలో ఈ విలువ మనపై ప్రభావం చూపి మనల్ని సరైన దారిలోకి మళ్ళిస్తుంది. అదే ధనమే ప్రధానంగా విలువగా తీసుకున్న నిర్ణయాల వల్ల పైన చెప్పిన 6 విలువలు కోల్పోవచ్చు సుమి. విలువలు అంత అవసరం అనుకుంటే, తలెత్తకొని తిరగాలి అనుకుంటే అవసరమే, లేదంటే అనవసరం. ఈ ప్రపంచంలో ఇతరుల గురించి భయపడరు. ఎవరాళ్ళు? మూర్ఖులు మరియు జ్ఞానులు. సరైనది అయితే భయపడవలసిన పని లేదు. సరైనది కానప్పుడు భయం ఉండడమే మంచిది. అదే నా పెద్దలు అంటాడు, కీడించి మేలంచు అని. అది ఊరకే చెప్పలేదు కదా సుమి. మీరు అత్యంత విలువలనిచ్చే విషయాలు మీకు ఒకవేళ తెలిస్తే, మీరు ఎల్లవేళలా ముఖ్యమైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోగలిగి విజయం వైపు ప్రయాణించడం ఉందే, అంతేకాకుండా మీ వ్యక్తిత్వానికి కూడా శోభనిస్తుంది. ఇవి ఇప్పుడు చెప్పినట్లు ఇచ్చినవి కావచ్చును, లేదా మరేదైనా కావచ్చును. ఉదాహరణకు కొన్ని విలువలు తెలుసుకుందాం. ధైర్యం, నిబద్ధత, నాణ్యత, ఎక్సలెన్స్ ఉత్తమమైనవి. అలాగే పరిపూర్ణత, విశిష్టత, అంతర్గతంగా ఉన్నతంగా ఉండడం. అలాగే
పరుల యొక్క శ్రేయస్సు, ఆరోగ్యం, స్వేచ్ఛ, ఐశ్వర్యం, ఆర్థిక భద్రత, సమాజంలో పలుకుబడి, మనస్సుకు నచ్చింది చేయడం, జీవిత ప్రయోజనం, కుటుంబం, భార్య, భర్త, పిల్లలు, స్నేహం, స్నేహితులు, సంతృప్తి, జ్ఞానము, ఇంటి నుండే పనిచేయడం, ఆత్మజ్ఞానము, ఆనందము, ప్రేమ, న్యాయం, ధర్మం, స్ఫూర్తి, నిజాయితీ, అహింస, గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, కీర్తి, మాట మీద నిలబడడం, ఉల్లాసంగా ఉండడం, క్రమశిక్షణ, కృతజ్ఞతతో ఉండటం, అధికారము, ఇతరులకు ఆనందాన్ని కలిగజేయడం, సృజనాత్మకత, గౌరవము, సాహసము, అలాగే సరదాగా ఉండడం, సంభాషణ చాతుర్యం కలిగి ఉండడం, అనవసరమైనప్పుడు మౌనంగా ఉండడం, ఆధ్యాత్మికత, పని సహాయం చేయడం, కొత్త ప్రదేశాలు చూడడం తప్పలేదు, ప్రశాంత జీవనం, డబ్బు, విలాసవంతమైనటువంటి జీవితం, ఆత్మసంతృప్తి, మనస్సాక్షి, సొగసైన జీవన విధానం, భద్రత, స్థిరత్వము, సమాజసేవ, ఇంకా ఎన్నో. అది మీరు అత్యంత విలువనిచ్చే విలువలను పెన్ను మరియు పెన్సిల్ తీసుకొని మీకు నచ్చిన విలువ క్రింద గీత గీయండి. మీ అత్యంత విలువనిచ్చే ముఖ్యమైన 5 విలువలను నేను కొన్ని ప్రశ్నలు దాని ద్వారా ఎన్నుకోండి. 1, ఏ విలువలను నేను ఎంతో ముఖ్యమైన విలువలుగా పరిగణిస్తాను. నెంబర్ 2, వీటిలో ఏ విలువలకు నా జీవిత ఆశయానికి అవినాభావ సంబంధం ఉంటుంది. 3, ఒకవేళ నేను ఒక విలువ తప్ప మిగతా అన్నింటినీ వదిలివేయవలసి వస్తే ఏ విలువలను ఎంచుకుంటాను. మీరు ఆ మొదటి విలువ తప్ప మిగతా అన్నింటినీ వదిలేయవలసి వస్తే ఏ విలువను ఎంచుకుంటాను. మీరు ఆ మొదటి విలువను ఎన్నుకున్న తరువాత 2, 3, 4, 5 విలువల కొరకు ఇదే 3వ ప్రశ్న ఉపయోగించి జవాబు పొందండి. అలా మీ జీవితంలో 5 విలువలను కనుగొనండి. ఇక ఆ 5 విలువలు ఏంది? మీ ఇతర అన్ని విలువల కన్నా అగ్రస్థానంలో ఉన్నాయన్నమాట. మీ వ్యక్తిగతమైనటువంటి లక్ష్యాన్ని నిర్దేశించడానికి ఈ విలువ చాలా ముఖ్యం. మీరు ఎన్నుకునేటువంటి వృత్తికి ఈ విలువలు సరిపోతున్నాయా లేక వ్యతిరేకిస్తాయా అని చూడండి. మీ విలువలతో మీ వృత్తి లేదా ఎన్నుకోబోయే లక్ష్యం సరిపోతుంది అనుకుంటే జీవితం ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. మీ విలువలలో మీ వృత్తి లేదా ఎన్నుకోబోయే లక్ష్యం సరిపోతుంటే జీవితం ఆనందంగా సాగుతుంది. విలువలు మీ జీవిత ఆశయంలో కూడా ప్రతిబింబిస్తే అది అంతిమమైనటువంటి ఆనందం మీ సొంతం అవుతుంది. మీరు ఎవరైనా అనవచ్చు, సార్ ఈ రోజుల్లో ఈ విలువలు ఎక్కడ ఉన్నాయి సార్ అని. అందుకే విలువలు కలవారు గుర్తింపు పొందడం అత్యంత సులభం. ఇక విజయం సాధించడం ఎంత ఈజీ అంటే పరుగు పందెంలో మీరు ఒక్కరే ఉంటే ఖచ్చితమైనటువంటి విజేత మనమేగా, ఎందుకంటే కాంపిటీషన్ లేదు కదా. అలాగే విద్య అంటే కేవలం కొంత సమాధానాన్ని బుర్రలో కుక్కుని అక్కడ దిగంతరగౌడంగా ఉంటూ జీర్ణం కాకుండా ఉండిపోయే మనస్తత్వంగా ఉండరాదు. మనిషిని సంస్కరించి శీలవంతుణ్ణి చేసి భావ పరంపరయే సర్వైన విద్యగా పరిగణించబడుతుంది. 4-5 ఉత్తమ భావనలను వంట పట్టించుకొని జీవితాన్ని మలుచుకున్నవారు యావత్ గ్రంథాలయాన్ని వల్లవేసిన వారి కంటే ఉత్తమ విద్యావంతుడనలో ఏ సందేహం లేదు. అంటే విలువను పెంచాలి. మనం మన కర్తవ్య నిర్వహణలో ముందుకు సాగిపోవుట, అలాంటప్పుడు అడుగడుగునా ప్రజాభిప్రాయం కొరకు పాకులాడుకుంటుట, స్వతంత్రంగా సాగిపోవాలి. అలాగని ఇతరుల కొరకు మీ విలువ వదులుకోనక్కర్లేదు. మీ విలువలను ఎప్పుడు కూడా వదులుకోనక్కర్లేదు. ఉదాహరణకు మంచి వయస్సులో భర్తను పోగొట్టుకున్న యువతి అత్తమామల సేవలో ఉండిపోయింది అనుకోకండి. ఉత్తమురోలు అయినటువంటి వారుగా ఉంటుంది.
కొన్నాళ్లకు ఆమెను చేరదీకోవడానికి ముందుకు వచ్చినటువంటి యువకుడిని ఈమె ఇష్టపడినప్పటికీ సమాజానికి భయపడి మానేస్తే బాధపడేది ఎవరు చెప్పండి? సమాజం కాదు కదా. అలా అని సమాజాన్ని లెక్క చేయవద్దు చెప్పడం కాదు సుమి. నిజానికి మనం చెప్పాలి అంటే ఏదైనా విలువతో కూడినట్లే ఉండాలి. ఒక ఆటగాడు మ్యాచ్ ఫిక్సింగ్లో కోట్లు సంపాదించిన అతని డబ్బుకే విలువ ఉంటుంది, కానీ ఆ వ్యక్తికి ఉండదు. చాలామంది ముందు ఏదో రకంగా డబ్బు సంపాదిస్తే అప్పుడు విలువ అనేది వస్తుంది అని అనుకుంటారు. అది ముమ్మాటికి తప్పే. డబ్బుతో వస్తువులను, సేవలను, అవార్డులను, పదవులను కొనగలనేమో కానీ ఈ యొక్క విలువలను మాత్రం కొనలేము. జపాన్ మ్యాడ్ అనగానే మనకి మంచి నాణ్యత అనే భావన వచ్చిందా? అంటే వారు గతంలో చేసినటువంటి విలువైన ఉత్పత్తుల వల్లే కదా. భవిష్యత్తులో కూడా విలువని అందిస్తే ఆ విశ్వాసం అలాగే ఉంటుంది. లేదా మన కీర్తి మంచి కొండరా అన్నట్టు కరిగిపోతూ ఉంటుంది. మన చరిత్ర మనకు అవసరం లేదు, కానీ ఇతరులకు కావాలి. దీన్ని ఇమేజ్ అంటారు. మనిషి తాను అత్యధికంగా కోరుకునేది కానీ ఏదైనా గౌరవింపబడాలి ఇతరుల చేత అనేదిగా. మన జీవన విలువలే దీనికి నిదర్శనాలు. పిల్లలకైనా, పెద్దలకైనా, మీకైనా, నాకైనా, ఎవరికైనా సరే మాట ఇస్తే నిలబడడం లేదా క్షమించమని కోరడం వల్ల ఆ జీవితాలు ఆనంద డోలికల్లో విహరిస్తూ ఉంటుందో సందేహం లేదని తెలియజేసుకుంటూ, శ్రీకాంతాయ కళ్యాణ నిదేన శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాస్త్రభయ మదాచార్య పురోగమని సర్వేశ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.